ఆమ్రపాలి పేరు చుట్టూ జరిగిన చర్చ అంతా ఇంత కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్ మీద ఢిల్లీకి వెళ్లిన ఆమ్రపాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్లీ హైదరాబాద్ లో కనిపించారు. దీంతో ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ పేర్లతో భారీ చర్చే జరిగింది. ఆమ్రపాలి ఇన్, స్మితా అవుట్ అంటూ మామూలు డిస్కషన్ నడవలేదు సోషల్ మీడియాలో. కట్ చేస్తే ఇద్దరు తెలంగాణ క్యాడర్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్మితా సంగతి ఎలా ఉన్నా డాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరున్న ఆమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా ఉన్నారు. 2010 తెలంగాణ క్యాడర్ కు చెందిన ఈమె ఇటీవల కేంద్రం నుంచి తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆమెకు సముచిత స్థానం కల్పించింది. ఇప్పుడు మరో కీలక బాధ్యతను ఆమ్రపాలికి అప్పగించింది రేవంత్ సర్కార్. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఐటీ అండ్ ఎస్టేట్ తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా ఆమ్రపాలి ఉన్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ 4 పోస్టులు నిర్వహించడానికి అన్ని కార్యాలయాలు ఒకే చోటుకు తరలిస్తున్నారు. గతంలో ఆమ్రపాలి కేంద్రంలో విధులు నిర్వహించారు. డిప్యూటేషన్ పై పీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఐఏఎస్లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమ్రపాలి. విశాఖలో విద్యాభ్యాసం తర్వాత 2010 యూపీఎస్పీ సివిల్స్ లో సత్తా చాటి 39వ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత ట్రైనీ ఐఏఎస్ గా, జాయింట్ కలెక్టర్ గా, నగర కమిషనర్ గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె డిప్యూటేషన్ పై పీఎంఓలో కీలక బాధ్యతలను నిర్వహించారు.